హలో ఇంటీరియర్ డిజైనర్స్, ఐఎమ్ వంశీ ప్రతాప్, కో-ఫౌండర్ నెస్టప్ స్పేస్ మోడలర్ ఫ్యాక్టరీ. ఈరోజు ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా మా ఫ్యాక్టరీ మొత్తం టూర్ చేయిస్తాము, అలాగే మా ప్రాసెస్ మొత్తం అంతా ఇన్ డెప్త్ మొత్తం అండర్స్టాండ్ చేపిస్తాము. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా మంచి వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం మన ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. అన్నిటికన్నా ఫస్ట్ స్టెప్ సైట్ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలా మనం యాక్యురేట్గా తీయాల్సి వస్తుంది. మీరు కనుక మీ సైట్ రెడీగా ఉంది అనుకోండి, అప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ సైట్ మెజర్మెంట్స్ బుక్ చేసుకుంటారు. ఈ సైట్ మెజర్మెంట్స్ బుక్ చేసుకున్నప్పుడు మా టీమ్ ఆఫ్ 2 or 3 పీపుల్ మీకు సైట్కి వస్తారు. సైట్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హైట్, విడ్త్, డెప్త్, మనకి కిటికీలు ఉన్నాయా, అది ఏ హైట్లో ఉన్నాయి, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ మొత్తం అంతా మెజర్మెంట్స్ దీంట్లో తీసుకుంటారు. ఇన్ కేస్ మీకు డిజైన్ కనుక ఆల్రెడీ ఒకవేళ రెడీగా ఉంటే డైరెక్ట్ మనం మాస్కింగ్కి కూడా వెళ్ళిపోవచ్చు. మాస్కింగ్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క గోడ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏం బాక్స్ వస్తుంది, ఎంత హైట్లో వస్తుంది, ఎంత డెప్త్ వస్తుంది అనేది మొత్తం అంతా అక్కడ పెన్సిల్ అండ్ మాస్కింగ్ టేప్స్ మనం అక్కడే మొత్తం మాస్క్ చేసేస్తాము. మాస్కింగ్ కనుక మనం ఫస్ట్ స్టెప్లో కరెక్ట్గా తీయగలిగితే నెక్స్ట్ మన ప్రాసెస్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో సైట్ మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక డిజైన్ ఫేస్కి వచ్చాము. ఈ డిజైన్ ఫేస్ ఏంటి అంటే యాక్చువల్గా సైట్లో ఒక్కొక్క ప్లాంక్ ఎట్లయితే చేస్తామో దాని కాపీ మనం డైరెక్ట్గా సైట్లో మనం ప్లైవుడ్స్ ఎట్లా ఉంటాయో సేమ్ కాపీ మనం ఇక్కడ మోడల్స్ ఇక్కడ రెడీ చేస్తాము. ఇక్కడ రెడీ చేస్తున్నప్పుడు దానికి మనకు కావాల్సిన హోల్స్ అది ఎంత సైజులో వస్తుంది, ఎంత థిక్నెస్లో వస్తుంది, చుట్టుముట్ట దానికి ఎడ్జ్ బ్యాండింగ్ మనకి కరెక్ట్గా ఏది వస్తుంది, 1 mm వస్తుందా, 1.3 mm వస్తుందా, 2 mm వస్తుందా, ఇవన్నీ డీటెయిలింగ్ ఇక్కడ లాస్ట్కి ఎక్కడ వరకు అంటే స్క్రూ హోల్స్ కూడా, అంటే ఆ ప్లాంక్కి ఏ స్క్రూస్ ఉన్నాయి అవన్నీ మనం దీంట్లో డిజైన్ చేస్తాము. సో ప్లాంక్ బై ప్లాంక్ ఒక లెట్సే మీకు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఉందనుకోండి, ఆ ట్రిపుల్ బెడ్రూమ్లో యావరేజ్గా 600-700 ప్లాంక్స్ ఉంటాయి మొత్తం అంతా. ఈ అన్నిటికీ ఒక్కొక్క ప్లాంక్ దగ్గరికి వెళ్ళి అది ఎంత విడ్త్ ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత థిక్నెస్ ఉంది, ఎడ్జ్ బ్యాండింగ్ మనం ఏం అతికిచ్చాము, ఏమేమి హోల్స్ పెట్టాము, ఎక్కడ పెట్టాము, దాన్ని అడ్జస్ట్ అయిన దానికి అది ఎట్లా ఫిక్స్ అవుతుంది, ఈ డీటెయిల్స్ మొత్తం అంతా మనం ఈ 3D మోడల్లో ఫస్ట్ డెవలప్ చేసుకుంటాం. వన్స్ ఈ మోడల్ కనుక మన దగ్గర ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత మేము మీకు దాన్ని పంపిస్తాము. అది మీరు అన్నీ చూసుకొని మీకు కావాల్సినట్టు వస్తున్నాయా, మీకు కావాల్సిన లామినేట్ వస్తున్నాయా అన్నీ చూసుకొని ఒక్కసారి కనుక అప్రూవ్ చేస్తే దాని తర్వాత కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ అన్నీ మనం జనరేట్ చేస్తాము. ఈ ఫైల్స్లో ఏమేమి ఉంటాయంటే ఒకటి ఇన్పుట్ క్యూఏ. ఈ ఇన్పుట్ క్యూఏలో మీరు మెటీరియల్ పంపించేది ఉంటుంది కదా, మీ మెటీరియల్ పంపించేవన్నీ కరెక్ట్గా వస్తున్నాయా, ఆ థిక్నెస్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కలర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని థిక్నెస్ ఎట్లా చెక్ చేస్తాం, వర్నియర్ క్యాలిపర్స్ అని చెక్ చేస్తాము. కలర్ అవన్నీ మీరు పంపించిన దాంట్లో రిఫరెన్స్ చూసుకొని చెక్ చేస్తాం. ఇట్లా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెక్ చేసుకొని మీకు పంపిస్తాము. ఏమైనా డ్యామేజ్ ఉన్నా, ఏమైనా రీప్లేస్మెంట్ కావాలనుకున్నా, ఏమైనా అనామోలీస్ ఉన్నా అన్ని ఈ స్టెప్లో క్లియర్ అయిపోతాయి. దీనికన్నా ముందు ఒక మెటీరియల్ ఎస్టిమేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాము. ఈ మెటీరియల్ ఎస్టిమేషన్లో మీకు ఎంత ప్లై పడుతుంది, ఎంత లామినేట్స్ పడుతుంది, ఎంత ఫెవికాల్, ఎడ్జ్ బ్యాండింగ్ టేప్, ప్లాస్టిక్ ఎన్ని స్క్రూస్ పడుతున్నాయో కూడా మనకి ఇదే దాంట్లో తెలిసిపోతుంది. ఎందుకంటే మొత్తం సాఫ్ట్వేర్లో చేస్తున్నాం కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయ్యేది కూడా దీంట్లో ఏముండదు, అన్ని కంప్యూటర్ జనరేటెడ్. దీనివల్ల ఏంటి అంటే మనం ఒక ఇంప్రాపర్ మెటీరియల్ ఎస్టిమేట్ చేసుకొని సైట్లో వర్క్ స్టార్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ రానుపోని ఖర్చులే మనకు చాలా అయిపోతాయి. మాడ్యులర్లోకి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ స్క్రూ వరకు మనకు మెటీరియల్ డీటెయిల్స్ ముందే వచ్చేస్తాయి కదా. దీనివల్ల ఏంటి అంటే మనకి రానుపోని ఖర్చులు అవన్నీ కూడా తేలిపోతాయి. అండ్ ఆల్సో మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే కన్నా ముందే, అంటే మనం ₹1 మెటీరియల్కి పెట్టే కన్నా ముందే మనకు తెలుస్తుంది అసలు ఎంత మెటీరియల్ పడుతుంది, ఏ మెటీరియల్ వాడితే మనకి ఎంత కాస్టింగ్ అవుతుంది. సో మీకైనా కూడా ఒక కస్టమర్ ఒక్కొక్క బడ్జెట్ ఉంటారు. సో ఈ లిస్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఏ ప్లైవుడ్ ఏ బ్రాండ్ లో కొనాలి, లామినేట్ ఏ బ్రాండ్ లో కొనాలి అన్న క్లారిటీ వస్తుంది. ఓవరాల్ బడ్జెట్ కూడా మీద మీకు గ్రిప్ వస్తుంది. తర్వాత ప్రెస్సింగ్ లిస్ట్ అనేది ఉంటుంది. ప్రెస్సింగ్ లిస్ట్ మనకి ఏ ప్లాంక్ మీద మనం ఏ లామినేట్ ప్రెస్ చేయాలి, ఫుల్ షీట్ ప్రెస్ చేయాలా, హాఫ్ షీట్ ప్రెస్ చేయాలా, ఎక్కడన్నా మనకి కాంబినేషన్ లో ఉంటాయి కదా కలర్ కట్ డోర్స్ ఉన్నాయా, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మనకు ఒక ప్రెస్సింగ్ లిస్ట్ దాంట్లో ఉంటుంది. డైరెక్ట్ గా ప్రెస్సింగ్ లిస్ట్ మనం ప్రెస్సింగ్ టీమ్ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఒక్కొక్క దాన్ని చూసుకొని దాని ప్రకారంగా ప్రెస్ చేస్తారు. సెకండ్ కటింగ్ లిస్ట్, జీ కోడ్ అంటారు అనమాట. ఈ జీ కోడ్ ఏంటి అంటే మెషిన్ కి మనం చెప్తున్నట్టు ఏ ప్లైవుడ్ ని మనం ఎట్లా కట్ చేయాలి, ఎన్ని హోల్స్ పెట్టాలి, ఆ హోల్స్ ఎక్కడ పెట్టాలి, అన్ని డీటెయిల్స్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు. మన జీ కోడ్ త్రూనే మనం మొత్తం అంతా కటింగ్ అయిపోతుంది. వన్స్ దట్ ఈస్ డన్ మనకి అది అవుట్పుట్ క్యూఏ దగ్గరికి వెళ్తుంది. ఈ అవుట్పుట్ క్యూఏ ఫైల్లో ఒక్కొక్క ప్లాంక్ ని మనం ఏ ప్యాకెట్ లో పెడుతున్నాం ఆ ప్యాకెట్ లో మళ్ళీ చెక్ చేసుకుని 100% ఉన్న తర్వాత దాన్ని క్లోజ్ చేస్తారు. దీనివల్ల ఏంటి అంటే సైట్ లో మనకు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ప్యాకెట్ నెంబర్ 1 ఓపెన్ చేయాలి, ప్యాకెట్ నెంబర్ 2 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే దానికి కావాల్సిన ముక్కలన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ప్యాకింగ్. దీని తర్వాత ఇన్స్టాలేషన్ గైడ్ అని ఉంటుంది. ఈ ఇన్స్టాలేషన్ గైడ్ లో ఏ ప్లాంక్ మనం ఎక్కడ పెట్టాలి, దాని జాయినింగ్ ఎట్లా వస్తుంది, ఈ డీటెయిల్స్ మొత్తం అంతా ఇన్స్టాలేషన్ గైడ్ లో ఉంటాయి. ఈ ఇన్స్టాలేషన్ గైడ్ కనుక మనం కార్పెంటర్కి ఇచ్చి వాళ్ళకి బేసిక్ కార్పెంటరీ స్కిల్ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీలీ దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ మొత్తం
మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా మనం ఫ్యాక్టరీ లోపల ఒక్కొక్క మెషిన్ దగ్గరికి వెళ్ళి మనకి ప్రెస్సింగ్ మెషిన్స్, రోలింగ్ ప్రెస్ మెషిన్ ఏంటి, హాట్ ప్రెస్ ఏంటి, కోల్డ్ ప్రెస్ ఏంటి, దాని తర్వాత కటింగ్ మెషిన్, ప్యానల్స్ ఏంటి, సింగిల్ బెడ్ సిఎన్సీ ఏంటి, డబుల్ బెడ్ సిఎన్సీ ఏంటి, నార్మల్ లామినేట్ కట్ సిఎన్సీ ఏంటి, దాని తర్వాత ఎడ్జ్ బ్యాండింగ్, ఈ అన్ని మెషిన్స్ దగ్గరికి మనం ఒక్కొక్క దానికి వెళ్ళి ఎందుకు చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఆ మెషిన్ డీటెయిల్స్ ఏంటి అన్ని మనం ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు మనం ప్రెస్సింగ్ మెషిన్ దగ్గరికి వచ్చామండి. ఇది 50 టన్ కోల్డ్ ప్రెస్ మెషిన్. జనరల్ గా సైట్ లో కార్పెంటర్ ప్రెస్ చేసినప్పుడు ఏం ప్రాసెస్ ఉంటుంది, మనకు ప్లైవుడ్ మీద ఫెవికాల్ అంటించి దాని మీద లామినేట్ పెట్టి ఒక 10-20 ప్లైవుడ్స్ దాని మీద పెడతాము. లెట్స్ సే మనకు ఒక ప్లైవుడ్ 30 కిలోలు ఉందనుకోండి, ఆ ఇంటూ 10 మనకు ఒక మాక్సిమం ఒక 300 కిలోస్ దాని మీద పెట్టి ఓవర్ నైట్ పెడతాము. దీనివల్ల ఒకవేళ బబుల్స్ ఏమైనా ఉన్నా ఏదైనా ఉన్నా అంత గట్టిగా ప్రెస్ అవ్వకు. అదే మనకి ఈ మెషిన్ అనుకోండి, పై నుంచి ఒక 50 టన్ ప్రెషర్ పడుతుంది. ఈ 50 టన్ ప్రెషర్ మనం 5 hours to 6 hours మనం పెడితే యూనిఫార్మిటీస్ లేకపోయినా, బబుల్స్ ఏమైనా ఉన్నా అన్ని ఈవెన్ అవుట్ అయిపోతాయి విత్ దట్ ప్రెషర్. నెక్స్ట్ మనం రోలింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్దాం రండి. సో ఈ మెషిన్ వచ్చేసి మనకి రోలర్ ప్రెస్. రోలర్ ప్రెస్ లో మనకి ఏమవుతుందంటే పైన కింద మనకి 2 హార్డ్ రోల్స్ ఉంటాయి అండ్ ఆల్సో పైన కింద హీటింగ్ మెషెస్ ఉంటాయి అనమాట. పైన కింద హీట్ అవుతుంది, మనం లామినేట్ కి ప్లైవుడ్ కి లామినేట్ మనం అతికిచ్చేసి దీని త్రూ మనం లోపల చేస్తాం. ఈ మెష్ అండ్ దీని పైన ఉండే మెష్ హీట్ అయ్యి అట్లా మనకి దాన్ని ప్రెస్ చేసుకుంటూ రోల్ చేస్తుంది. ఇట్లా హీట్ అయినప్పుడు ఏంటి అంటే దీనిలో వాడే గ్లూ అనేది కొంచెం కరుగుతుంది, మనకి ఇట్లా కొంచెం ప్లాస్టిక్ లాగా కరిగేసి ప్లైవుడ్ అండ్ లామినేట్ కెమికల్లీ బాండ్ అయిపోతాయి అనమాట. ఇంకొకటి ఏంటి అంటే అన్ని మనం కోల్డ్ ప్రెస్ లో కనుక చేస్తే ఫుల్ షీట్ చేయాల్సి వస్తుంది. ఈ రోలర్ ప్రెస్ లో మనం హాఫ్ షీట్, పార్షియల్ షీట్ కూడా చేయొచ్చు. మోడలర్ లో జనరల్ గా ఏంటి అంటే చాలా వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుందని ఒక నింద ఉంటుంది మోడలర్ మీద. మేమేం చేస్తాం నెక్స్ట్ స్టెప్ లో ఏదైనా షీట్ మనకు ఓన్లీ 50% యూస్ అయింది అనుకోండి, సో దానికి లామినేట్ కట్ చేసి ఓన్లీ ఆ పార్షియల్ ప్లాంక్ ఏదైతే ఉందో అదే మనం ప్రెస్ చేస్తాము. సో దిస్ ఈస్ వెరీ గ్రేట్ ఫర్ పార్షియల్ ప్లాంక్స్ అండ్ ఆల్సో డిజైన్ డోర్స్ ఏమైనా ఉన్నా కూడా అది ఫుల్ మెషిన్ మీద ప్రెస్ అవ్వదు. ఈ పార్షియల్ దాంట్లోనే మనకి రోలింగ్ ప్రెస్ లో ప్రెస్ చేయాలి. సో ఈ మెషిన్ వచ్చేసి వాక్యూమ్ హెల్డ్ హీట్ మెషిన్ అండి. దీంట్లో ఏమవుతుందంటే కింద మీరు చూస్తున్న పైప్ నుంచి ఏం చేస్తుందంటే మనం ప్లైవుడ్ మీద యాజ్ ఇట్ ఈస్ ఫెవికాల్ పెట్టి దాని మీద లామినేట్ పెట్టి మనం దీంట్లో పెట్టామనుకోండి, పైనుంచి మనం ఒక షీట్ వేస్తాము, కింద నుంచి వాక్యూమ్ ఏం చేస్తాం అంటే గట్టిగా లాగి బబుల్స్ ఏం లేకుండా చాలా టైట్ గా లాగి పట్టుకుంటుంది, అది వాక్యూమ్ హెల్డ్. దాని తర్వాత పైన దీనికి ఒక మెష్ ఉంటుంది, ఆ మెష్ హీట్ అయ్యి మనకి దీన్ని 5 minutes లో బేక్ చేసేస్తుంది. ఏంటి అంటే దాని మధ్యలో ఉన్న గ్లూ నార్మల్ గ్లూ ఉండదు, అది ఫెవికాల్ D3 అని, SW3 Max అని ఇలా కొన్ని మనకి వెరైటీస్ ఉంటాయి విచ్ ఈస్ ఓన్లీ యూస్డ్ ఫర్ ద హాట్ ప్రెస్సింగ్. ఈ గ్లూ మనకి ఎట్లా పనిచేస్తుంది అంటే హీట్ కి అది మెల్ట్ అయిపోయి మన దగ్గర ఉన్న ప్లైవుడ్ అండ్ లామినేట్ ఖచ్చితంగా కెమికల్లీ బాండ్ అయ్యేటట్టు చూస్తుంది. ఇంకొకటి దీంట్లో ఒక థింగ్ ఏంటి అంటే మీరు పంపించిన ప్లైవుడ్ కనుక కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనుకోండి, ఇది గట్టిగా లాగి హీట్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకున్న అవుట్పుట్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్రలిక్ ఉంది, అక్రలిక్ మనం హాట్ ప్రెస్ లో వేసాం అనుకోండి, అది గ్లాస్ టైప్ ఆఫ్ మెటీరియల్ కాబట్టి మనకి దీంట్లో మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనము పార్షియల్ గా చేసే వాటికి మొత్తం అన్నిటికీ రోలింగ్ ప్రెస్ యూజ్ చేస్తున్నాము. మీరు పంపించే ప్లైవుడ్ మంచిగా ఉండి ఆ లామినేట్స్ కూడా మంచిగా ఉండి ఇదంతా అక్రలిక్ కాకుండా ఉంటే మనం హాట్ ప్రెస్ వాక్యూమ్ హెల్డ్ హీట్ ప్రెస్ యూజ్ చేస్తున్నాము. ఇట్లా కాదు, కొంచెం నార్మల్ గా ఉంది, ఫాస్ట్ గా మనకు అయిపోవాలి అంటే కోల్డ్ ప్రెస్. మీరు పంపించే మెటీరియల్ బట్టి మా ఇంజనీర్ ఇక్కడ డిసైడ్ చేస్తారు మనం ఏ ప్రెస్సింగ్ మెషిన్ వాడదామని. వన్స్ దిస్ ఈస్ డన్ మనం నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ సిఎన్సీ దగ్గరికి వెళ్ళొచ్చు. సో మాడ్యులర్ లో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం జనరల్ గా ఏముంటుంది అంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకోండి, ఒక 500, 600, 700 ప్లాంక్స్ అన్ని మనకు వస్తాయి. ఈ ప్లాంక్స్ అన్ని సైట్కి వెళ్ళిన తర్వాత చాలా సార్లు అవి కరెక్ట్ గా ఫిట్ గా, ఎందుకంటే అవి తప్పు కట్ అవుతాయి. అసలు మీకు తెలుసా ఎందుకు తప్పు కట్ అవుతుందో? జనరల్ గా మనము ప్యానల్స్ కానీ బీమ్స్ కానీ యూజ్ చేస్తాం ఈ కటింగ్ ప్రాసెస్ లోకి. ఈ ప్యానల్స్ కానీ బీమ్స్ లో ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే లెట్స్ సే ఒక ప్లైవుడ్ ఉంది, ఆ ప్లైవుడ్ లో మనకి 30 పీసులు తీయాలి. ఆ 30 పీసుల్లో మళ్ళీ హోల్స్ ఉంటాయి, ఎల్ కటింగ్స్ ఉంటాయి, గ్రూవ్స్ ఉంటాయి, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్, కటింగ్ మాస్టర్ మనకి ప్యానల్స్ యూజ్ చేసుకుని ఒక ప్లైవుడ్ కట్ చేస్తున్నాడు అనుకోండి, ప్రాసెస్ ఏముంటుందంటే ప్లైవుడ్ మొత్తం తీసుకొని ఒక పీస్ కట్ చేస్తారు, పెద్ద ముక్క సైడ్ పెట్టి చిన్న ముక్కను మళ్ళీ అడ్డంగా తిప్పి మళ్ళీ దాంట్లో నుంచి ఏమేమి కావాలో అని తీస్తారు. ఇట్లా చేసిన ప్రతిసారి వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేసి అక్కడ సెట్టింగ్ చేసుకోవాలి. మొత్తానికి ఏమవుతుందంటే ఈ అన్ని కట్ చేయడానికి కటింగ్ మెషిన్ దగ్గరనే అట్లీస్ట్ ఒక 9 to 10 ఇంటర్వెన్షన్స్ అవుతాయి. అక్కడతో ఆగిందా అంటే కాదు, దాన్ని మళ్ళీ ఇదంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ మల్టీ బోరింగ్ మెషిన్ లో పెట్టి అక్కడ మళ్ళీ ఏమేమి హోల్స్ కావాలని మళ్ళీ అక్కడ ఫీడ్ చేసి ఏదో జీ కోడ్ తోనో స్కానర్ తోనో ఫీడ్ చేసి ఈ హోల్స్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 270/280 ప్లాంక్ ఉందనుకోండి, ఆ మెషిన్ లో ఇట్లా పెట్టే బదులు ఇట్లా పెట్టడం అనేది చాలా కామన్ మిస్టేక్, అది మనం అంత ఈజీగా ఐడెంటిఫై కూడా చేయలేము. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మేము ఓన్ గా ఒక టెక్నాలజీ బిల్డ్ చేసుకున్నాం. ఏంటి అంటే ఒక్కసారి బటన్ నొక్కితే అదే లాస్ట్ స్టిక్కర్ వేసే వరకు కూడా అదే చేస్తుంది. అదే మనకి ఫుల్లీ ఆటోమేటెడ్ సిఎన్సీ మెషిన్ విత్ ఆటోమేటిక్ స్టిక్కరింగ్ ఆల్సో. లెట్ మీ షో యూ, కమ్. సో మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది ఈ ఫుల్లీ ఆటోమేటెడ్ 10 tool నెస్టింగ్ మెషిన్.
ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే ఇందాక అనుకున్న మనం 30 ముక్కలు ఉన్నాయి అనుకోండి, దాంట్లో మనకి హింజ్ హోల్స్ కావాలనుకోండి, ఈ హెడ్ ఏదైతే ఉందో హింజ్ హోల్ బిట్ ని తీసుకుంటుంది. ఎక్కడెక్కడ మనకి హింజ్ హోల్ కావాలో ఈ హింజ్ హోల్స్ మొత్తం అన్న హోల్ వేసేసుకుంటాం. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్క్రూ హోల్స్ కావాలనుకోండి, అది అక్కడ పెట్టేసి స్క్రూ హోల్ బిట్ తీసుకొని దీనికి ఎక్కడెక్కడ కావాలో స్క్రూ హోల్స్ వేసేసుకుంటుంది. మనకి ప్రొఫైల్ లైట్ గ్రూ కావాలంటే ప్రొఫైల్ లైట్ గ్రూ, ఇట్లా మనకి ఏ మెషినింగ్ కావాలన్నా అదే చేసుకొని ఫైనల్లీ కటింగ్ బిట్ తీసుకొని మొత్తం అంతా కట్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఒక్కటే ఇంటర్వెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ ప్లాంక్ నెంబర్ 1 పెట్టాము, అక్కడ జీ కోడ్ నెంబర్ 1 రన్ చేసాము, అసలు మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా మొత్తం అంతా అదే చేస్తుంది. దీంతో ఏంటి అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదనుకోండి అసలు తప్పుపోయే ఛాన్సే లేదు. దానికోసమే ఇది అండ్ దిస్ హెస్ సేవ్డ్ us సో మెనీ మిస్టేక్స్. ఇలాంటివి మనకి ఇంకా 2 మెషిన్స్ ఉన్నాయి, నేను మీకు అవి కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఈ మెషిన్ కూడా కొంచెం దానిలాగా సిమిలర్ అండి, కానీ దీంట్లో మనకి 6 టూల్సే ఉంటాయి. సో ఏవైతే ప్లాంక్స్ లో మనకి 6 కన్నా తక్కువ టైప్స్ ఆఫ్ హోల్స్ మనకి రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కటింగ్ ఇక్కడే చేస్తాము. దీంట్లో ఆల్సో లామినేట్ కట్స్, ఎక్కడైతే మీకు డిజైన్స్ ఏవైతే షోటర్స్ పైన ఉన్నాయో ఫస్ట్ ఆ లామినేట్ ని ఆ డిజైన్ ప్రకారం ఈ మెషిన్ మీద కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రెస్సింగ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి కలర్ డోర్స్ కూడా మనకి అక్కడ ప్రెస్ చేస్తారు, అది కూడా రోలింగ్ ప్రెస్ దాంట్లో. సో మనకి ఇట్లాంటి ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉన్న సిఎన్సి డిజైన్స్ కావాలనుకోండి, లేకపోతే పూజా డిజైన్స్, లేకపోతే పార్టిషన్స్, ఇవన్నీ కూడా మనం సింగిల్ బెడ్ సిఎన్సి విత్ సింగిల్ టూల్ చేస్తాము. అది మీకు అక్కడ సైడ్ ఉంది చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్ సింగిల్ టూల్ సిఎన్సి అండి. దీంట్లో మనకి పూజా డిజైన్స్ కానీ బెల్ డిజైన్స్ కానీ ఏమైనా కాంప్లికేటెడ్ కార్వింగ్స్ కానీ అవన్నీ మనకి దీంట్లో అవుతాయి. ఇది మోస్ట్ బేసిక్ చూసేది, కాకపోతే చేసే వర్క్ మాత్రం చాలా కాంప్లికేటెడ్. సో ఫినిష్ పర్స్పెక్టివ్లో ఎడ్జ్ బ్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ ప్లైవుడ్ పైన లామినేట్ అతికిచ్చేసి మొత్తం కటింగ్ చేసాం కాబట్టి ఈ చుట్టుముట్టు ఏదైతే టేప్ మనం అతికిస్తామో దాన్ని ఎడ్జ్ బ్యాండింగ్ అంటారు. ఈ ఎడ్జ్ బ్యాండింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా రౌండ్ స్మూత్గా వెళ్ళాలన్నమాట. సో ఈ మెషిన్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఒక హాట్ పాట్ గ్లూ ఉంటుందండి. ఈ హాట్ పాట్ గ్లూ ఏం చేస్తుంది అంటే హీట్ అయిపోయిన తర్వాత మనం దీని త్రూ మనం ఒకసారి పెట్టిన తర్వాత ప్లాంక్ కి అండ్ ఎడ్జ్ బ్యాండింగ్ టేప్ కి మధ్యలో ఈ హాట్ పాట్ గ్లూ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది గ్లూని. తర్వాత మెషిన్ ఇట్లా ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క ఆపరేషన్ మనకు అవుతుంది అనమాట. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఇప్పుడు గ్లూ అయింది కదా, నెక్స్ట్ ఇది స్టిక్కింగ్ అవుతుంది. స్టిక్కింగ్ అయిపోయిన తర్వాత పైన కింద రౌండింగ్ చేస్తుంది, దీన్ని ఎడ్జ్ రౌండింగ్ అంటారు. లాస్ట్కి ఈ కార్నర్ రౌండింగ్, ఇక్కడ ఇంకొక మెషిన్స్ ఉంటాయి, మనం వెళ్తున్న కొద్దీ ఇది కూడా స్మూత్ అయిపోతుంది. ఫైనలీ ఒక బఫింగ్ మెషిన్ వస్తుంది. బఫింగ్ మెషిన్ ఏమైనా గ్లూ మనకి ఓవర్ అయిపోయింది అనుకోండి, పైన కింద కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. ఈ స్టెప్తోనే మనకి ఫుల్ ప్లాంక్ ఇంత నీట్గా రెడీ అయిపోతుంది. హోల్స్ కూడా మనం ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ దీన్ని మనం సెగ్రిగేట్ చేసుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. చూపిస్తాను నేను. ఇప్పుడు మనకి మొత్తం ఇన్పుట్ క్యూఏ నుంచి ప్రెస్సింగ్ అయిపోయి కటింగ్ అయిపోయి ఎడ్జ్ బ్యాండింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఫైనల్ స్టెప్ ఇప్పుడు ఏంటి అంటే సెగ్రిగేషన్. ఈ సెగ్రిగేషన్ ఏంటి అంటే సైట్కి వెళ్ళిన తర్వాత మనం ఈజీగా ఓపెన్ చేయగానే అది ఫిట్ చేసుకునేలాగా ఏం చేస్తామంటే ఒక్కొక్క యూనిట్కి ఏ ప్యాకెట్లో పెట్టాలి అని. సో ఒక యూనిట్కి 1 or 2 ప్యాకెట్స్ ఉంటాయండి. ఇట్లా మేము కింద ప్యాకెట్స్ పెట్టేసి సెగ్రిగేషన్ చేస్తాం అనమాట. సెగ్రిగేషన్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం అంతా ఏ బాక్స్కి వెళ్తే అనేది నీట్గా సెగ్రిగేట్ చేసి అవుట్పుట్ క్యూఏ చెక్ చేసుకుంటుంది. ఈ బాక్స్లోకి రావాల్సినవన్నీ ఉన్నాయా లేవా అని. ఇదే అవుట్పుట్ క్యూఏ అన్ని టిక్ చేసుకున్న తర్వాత వన్స్ వీ నో ఏ ప్యాకెట్లు ఏమేమి ఉన్నాయి అనేది ఆ లిస్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. నీట్గా మనకి బ్రౌన్ కలర్ షీట్స్ ఏవైతే ఉంటాయో దీన్ని యూజ్ చేసుకొని మనం ప్యాకింగ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు నేను మీకు ప్రైజింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి 220 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ చేస్తుంది. దీంట్లో ఫస్ట్ స్టెప్ మన సైట్కి వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకున్నాం. సెకండ్ స్టెప్ మీరు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం అండ్ సైట్ మెజర్మెంట్స్ ప్రకారం ఈ మోడలింగ్, అవుట్పుట్ ఫైల్స్, ప్రెస్సింగ్ లిస్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి. అండ్ ఆల్సో వన్స్ మీ మెటీరియల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ ఏంటి మనకి ప్రెస్సింగ్, కట్టింగ్, ఎడ్జ్ బ్యాండింగ్, హోల్స్ ఇవన్నిటికి 220 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ చేస్తామండి. ఈ 220లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వవు అంటే మెటీరియల్, ఏ రకమైన మెటీరియల్ ఇంక్లూడింగ్ గ్లూ, ఎడ్జ్ బ్యాండింగ్ టేప్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వండి. ఇది కాకుండా ట్రాన్స్పోర్టేషన్ మీ స్కోప్లోనే ఉంటుంది, ప్యాకింగ్ కూడా మీ స్కోప్లోనే ఉంటుంది. సో ఇంత మన ఫ్యాక్టరీ టూర్ అయిపోయింది, ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంత వేసాక కూడా చాలా మంది డిజైనర్స్కి కామన్లీ ఆస్క్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయండి. దాంట్లో టాప్ 5-6 అని పికప్ చేసుకొని ఇప్పుడు మీకు ఆన్సర్ చేస్తాను. ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, మాకున్న కార్పెంటర్స్ ఇన్స్టలేషన్ అవుతుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కార్పెంటర్కి బేసిక్ కార్పెంటరీ స్కిల్ ఉన్నా కూడా మనం ఇక్కడ ఆల్రెడీ ప్యాకెట్ వైజ్ అండ్ యూనిట్ వైజ్ చేసాం కాబట్టి ఒక ఇన్స్టలేషన్ గైడ్ కూడా మీకు ఇస్తాం. ఈ ఇన్స్టలేషన్ గైడ్లో ఏ ప్లాంక్ ఎక్కడ పెట్టాలి, దాని హోల్స్ ఎట్లా ఉంటాయి అనే డీటెయిల్స్ మొత్తం అంతా దీంట్లో ఉంటుంది. ఈ ఇన్స్టలేషన్ ఫైల్ పట్టుకొని మీ సైట్ ఇంజనీర్ని పెట్టినా లేకపోతే కార్పెంటర్కి బేసిక్ స్కిల్ ఉన్న ఆర్ డయాగ్రామ్ అండర్స్టాండ్ చేసుకునేది ఉన్నా కూడా ఈజీగా దాన్ని ఇన్స్టాల్ చేస్తూ పోవచ్చు. సరే అలా కాదు
మీ దగ్గర ఇప్పటివరకు ఇలాంటి కార్పెంటర్స్తో వర్క్ చేయలేదు అంటే నెస్టప్ ట్రైన్డ్ కార్పెంటరీ టీమ్స్ కొన్ని ఉంటాయండి. మేము వాళ్ళకి మీకు రికమెండ్ చేస్తాము. మీరు వాళ్ళకి డైరెక్ట్గా పే చేయొచ్చు. 100 నుంచి 120 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు తీసుకుంటారు. డిస్టెన్స్ బట్టి, దాని సైజ్ బట్టి వాళ్ళు వచ్చి ప్రొఫెషనల్గా మొత్తం ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళిపోతారు. ప్రైజింగ్ స్ట్రక్చర్. సో ఎప్పుడు ఎలాంటి పేమెంట్ చేయాలి అనే దానికి అన్నిటికన్నా ఫస్ట్ మీ సైట్ ఒకవేళ రెడీగా ఉందనుకోండి, మీరు సైట్ మెజర్మెంట్స్ కావాలనుకుంటున్నారు, అప్పుడు ఒక టోకెన్ అడ్వాన్స్ ఆఫ్ 5,000 రూపీస్ మీరు పే చేశారనుకోండి, సైట్కి వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకొని మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా మనకి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అన్ని జనరేట్ అయిపోయి మీకు మెటీరియల్ ఎస్టిమేట్ కూడా వచ్చిన తర్వాత ఈ మెటీరియల్ మీరు పంపించిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి 110 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ మీరు ఫస్ట్ కట్టాల్సి వస్తుంది. వన్స్ దిస్ ఈస్ డన్, మనకు మొత్తం ఫ్యాక్టరీలో ప్రెస్సింగ్, కట్టింగ్, ఎడ్జ్ బ్యాండింగ్, ప్యాకింగ్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్ 110 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ మీరు కట్టాల్సి ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ద జిఎస్టీ. సో 110 ప్లస్ జిఎస్టీ మీరు కడితే ఇక్కడ నుంచి మెటీరియల్ రిలీజ్ అవ్వడానికి మీకు ఉంటుంది. ఇది కాకుండా మీకు ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజింగ్ ఇవన్నీ మీరు డైరెక్ట్గా చేసుకోకపోయినా మేము ఇక్కడ నుంచి మీకు అడిషనల్ యాడ్ ఆన్ సర్వీస్ లాగా ఇస్తామండి. దాంట్లో ఎట్లా అంటే 15 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అట్లా మీకు ప్యాకింగ్ పడుతుంది. డిస్టెన్స్ మనకి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏవైతే ఉందో మీకు పోర్టర్లో జనరల్గా ఎంత పడుతుందో మా దగ్గర కూడా సేమ్ అట్లాగే క్యాలిక్యులేట్ చేసి మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తాము. లిఫ్టింగ్, ఇప్పుడు మీ సైట్ 22nd ఫ్లోర్లో ఉండొచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు. ఈ ప్లాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం లిఫ్ట్ చేసి ఆ సైట్లో పెట్టాలి కదా, దానికి నంబర్ ఆఫ్ ఫ్లోర్స్, నంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ సైట్ దీన్ని బట్టి మనకు దాన్ని కూడా ఛార్జింగ్ ఉంటుంది. చాలా నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ అప్ డజంట్ మేక్ ఎనీ మనీ ఫ్రమ్ దీస్ యాడ్-ఆన్ సర్వీసెస్. వన్ మోర్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఈస్, మనకి ఒక ప్రాజెక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో దీంట్లో చాలా ఉంటాయండి. మా ప్రాసెస్కి వద్దాం. మీ మెటీరియల్ నాకు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత 100% ఈరోజు వచ్చింది అనుకోండి, నేను రేపు డే 1 కన్సిడర్ చేస్తాను. ఇక్కడ నుంచి ఫుల్ ప్యాకెట్ అయిపోయి డిశ్చార్జ్కి రెడీగా ఉండే టైంలో 14 వర్కింగ్ డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. ఇది కాకుండా దీని ముందు ప్రీ వర్క్ ఏదైతే ఉందో సైట్ విజిట్ మనకి 3 hours 4 hours మాస్కింగ్ కూడా చేయాలనుకుంటే 3 hours 4 hours అయిపోతుంది. అట్లా కాదు, డిజైన్ స్టడీ లేవు, ఓన్లీ సైట్ మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకున్నాక కొంచెం టూ అండ్ ఫ్రో అయిందనుకోండి, అది డిజైనర్ సీనియారిటీ బట్టి ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్గా ఏవి ఎక్కడ వస్తున్నాయి, దాని లామినేట్ కోడ్స్ ఏంటి, అది ప్రాపర్గా మోడలర్లో వస్తుందా లేదా అంత క్లారిటీ ఇస్తే 2-3 రోజులలో అయిపోతుంది. కానీ న్యూ కమర్స్ డిజైనర్స్కి ఏంటి అంటే 8 feet ఇస్తారు, కాకపోతే అక్కడ బీమ్ మిస్ చేసి ఉంటారు, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ మిస్ చేసి ఉంటారు. అట్లా మేము టెక్నికల్లీ కొన్ని ఆన్సర్ చేసి దాన్ని మళ్ళీ పంపించాల్సి వస్తుంది. ఈ 2 and 4 ప్రాసెస్లో అయితే కొన్నిసార్లు 2 or 3 weeks కూడా పట్టొచ్చు. సో మీ మీదే ఉంటుంది ప్రీ వర్క్. సరే, ఇన్స్టలేషన్ కోసం ఇన్స్టలేషన్ కూడా మాక్సిమం మీ దగ్గరే ఉంటుందండి. టెక్నికల్లీ స్పీకింగ్ మనం హోల్స్ అన్ని చేస్తాము, గ్రూవ్స్ అన్ని తీసేసాము, కట్టింగ్ అన్ని చేసాము, ప్యాకింగ్ కూడా అకార్డింగ్లీ చేసాము. ఇదంతా చేసిన తర్వాత ఇన్స్టలేషన్ టీం మనకు కరెక్ట్గా ఉండి సైట్లో కండిషన్స్, ఇప్పుడు ఒకేసారి మనం అక్కడ మాన్యువల్ కార్పెంటరీ అవుతుంది, పెయింటింగ్ అవుతున్నాయి, అన్ని రకాల వర్క్ అవుతుంది, మోడలర్ కూడా మనం దూరిస్తే ఎక్కువ రోజులు పట్టొచ్చు, పీసెస్ డ్యామేజ్ అవ్వచ్చు. ఇవన్నీ ఉండకుండా ప్రాపర్గా దాన్ని క్లీన్గా సైట్ పెట్టుకొని వేరే యాక్టివిటీస్ ఏం లేకుండా చేసుకుంటే 5-6 daysలో ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ 14 days 15 days చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర పెట్టి ప్యానిక్ చేసి. మోడ్యులర్ దాంట్లో ఒక మేజర్ కన్సర్న్ ఏముంటుందంటే మనకు మొత్తం అన్ని సైడ్ పైన కింద లామినేట్ వచ్చాయి, చుట్టుముట్టు ఎడ్జ్ బ్యాండింగ్ వచ్చేసింది, మొత్తం మెటీరియల్ ప్యాక్ అయి వస్తుంది, లోపల అసలు ఏం మెటీరియల్ వాడారో ఎవరికి అర్థం కాదు. సో మేజర్ కన్సర్న్ ఏముంటుందంటే నేను పంపించిన మెటీరియలే వాడుతున్నారా, ఎక్స్చేంజ్ చేయట్లేరా, మిస్యూజ్ చేయట్లేదా అనేది మేజర్ డౌట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలా కామన్ డౌట్ అండ్ వెరీ ఫేర్ కూడా. దీనికి ఏంటి అంటే నెక్స్ట్ ఒక చాలా స్ట్రిక్ట్ ట్రాన్స్పరెన్సీ పాలసీ ఉంటుందండి. మీరు మెటీరియల్ పంపించారనుకోండి, 14 days చెప్తున్నాం కదా, ఈ 14 daysలో యాక్చువల్గా ప్రాసెస్ అయ్యేది 2 or 3 days మాత్రమే. ఆ డేస్ ఎప్పుడు నేను మీకు చెప్తాను, చెప్పినప్పుడు మీరు మీ సైట్ ఇంజనీర్ని కానీ కొన్నిసార్లు ఇంకా డైరెక్ట్ క్లయింట్ని పంపించినా ఓకే, మీకు అల్ల ముందే మొత్తం అంతా ప్రెస్సింగ్, కట్టింగ్ అవన్నీ కూడా అవుతాయి, మీరు చూసుకోవచ్చు, మీరు ష్యూర్ ఉండొచ్చు దట్ మీ మెటీరియల్ యూజ్ అవుతుంది అండ్ ఎక్స్చేంజ్ కాదు అని చెప్పేసి. సో ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే మేము ఫ్యాక్టరీ విజిట్ చేయొచ్చా, ఏమైనా ఛార్జ్ ఉంటుందని? లేదండి, అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. మీరు ఎప్పుడైనా రావచ్చు. జనరల్గా అయితే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు మండే టు సాటర్డే మేము అవైలబుల్ ఉంటామండి. మీరు ఎప్పుడైనా రావచ్చు. అదే మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనుకోండి, మీ మెటీరియల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, మా షిఫ్ట్స్ కొన్నిసార్లు 4 or 5 దాకా కూడా అవుతాయి కాబట్టి ఇదైతే మీకు ఎప్పుడు యాక్సెసిబుల్ అండి. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ మెటీరియల్ ఇక్కడే ఉంది కాబట్టి మీకు ఆ రైట్ కూడా ఉంది మీ మెటీరియల్ వచ్చి చెక్ చేసుకోవడానికి. కమింగ్ టు వేర్ ఈజ్ యువర్ ఫ్యాక్టరీ, మా ఫ్యాక్టరీ వచ్చేసి BHE లాంజిలరీ యూనిట్లో ఉందండి. మనకి అశోక్ నగర్ కమాన్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు మ్యాప్స్లో నెస్టప్ స్పేస్ మోడలర్ ఫ్యాక్టరీ అని కొట్టినా కూడా గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తుంది, అది కరెక్ట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఒకవేళ మీకు ఓన్లీ మాన్యువల్ కార్పెంటర్స్తోని ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మోడలర్ మీరు ఇప్పటిదాకా చేయలేదు, మేజర్ డిఫరెన్స్ మనకి ఇక్కడ వస్తుంది అంటే మాన్యువల్ చేసినప్పుడు ఏంటి, మనం సైట్లోనే ఎన్ని కావాలంటే అన్ని చేంజెస్ చేసుకోవచ్చు. మోడలర్లో ఏంటి అంటే మనకు కావాల్సిన అన్ని లాస్ట్ పిన్, లాస్ట్ స్క్రూ, లాస్ట్ కలర్ వర్క్ అన్నీ ముందే డిఫైన్ చేయాలి. ఎందుకంటే మనం మొత్తం అంతా కట్టింగ్, హోల్స్ అన్నీ ఇక్కడే చేసేస్తున్నాం, అక్కడ జస్ట్ అసెంబ్లీ చేస్తున్నాం, దాని తర్వాత మళ్ళీ ఏం చేంజ్ చేయడానికి ఉండదు. సో మోడలర్ చేయాలంటే అన్నీ ఫస్టే మనం ఫిక్స్ అయిపోవాలి, ఏది ఎక్కడ రావాలి, ఎట్లా రావాలని చెప్పి.
దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు ఉంది. ఏంటి అంటే సైట్లో నడుస్తుంది అనుకోండి వర్క్, అది నెల సైట్ నడుస్తూనే ఉంటుంది. మోడ్యులర్లో అయితే అన్ని మనం ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత చాలా కాంక్రీట్గా మనం స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్ళిపోవచ్చు. డిలేస్ కానీ రీవర్క్స్ కానీ ఇవి కూడా మనకి చాలా తక్కువ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి అంటే మాన్యువల్ కార్పెంటర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మోడ్యులర్ అంతా స్ట్రాంగ్ ఉండదు అని ఒక మిత్ ఉంటుంది జనరల్గా. కాకపోతే స్ట్రెంత్ అండ్ ఫినిష్ అనేది మనం మాన్యువల్గా చేస్తున్నాం మోడ్యులర్ చేస్తున్నాం అనే దాని మీద కన్నా మనం ఒక ప్లాంక్ని ఇంకొక ప్లాంక్ని ఎట్లా జాయిన్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ చేసినప్పుడు ఏంటంటే దానికి స్ట్రాంగ్గా స్క్రూ వేసేస్తారు ఆర్ మూలలు కొట్టేస్తారు, అది చాలా గట్టిగా ఉంటుంది. మోడ్యులర్లో వచ్చేసరికి మినీ ఫిక్స్తో ఒకళ్ళు మనం జాయిన్ చేస్తాం అనుకోండి, జస్ట్ ఇట్లా లాక్స్ చేస్తాం అన్ని సైడ్, దాన్ని ఇట్లా వేస్తే మనకు వాబుల్ అవుతుంది అనేది కదా ప్రాబ్లమ్. సో నెక్స్ట్ స్టెప్లో ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అంటే వీఆర్ టేకింగ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. సో మాన్యువల్గా బెస్ట్ ఏంటి, స్క్రూలు వేస్తారు కాబట్టి ఈ స్క్రూస్ అనేది మనకి ఎక్కడెక్కడైతే సైట్లో పాసిబుల్ అవుతుందో అక్కడక్కడ మొత్తం అంతా మనం స్క్రూసే వేస్తాము. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోజ్ సైడ్ స్క్రూ వేయలేము, ఎందుకంటే అక్కడ స్క్రూ బయట నుంచి కనిపిస్తుంది కదా, ఓన్లీ అక్కడ మాత్రం మనం మినిఫిక్స్ వాడతాము. లాస్ట్కి బ్యాక్ ప్యానల్ కూడా మనం స్క్రూతోనే దబ్బిస్తాము. సో ఇది ఏంటంటే మనం హైబ్రిడ్ మోడల్ ఫాలో అయ్యి బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ మనం తీసుకుంటున్నాం అనమాట. సో స్టాండర్డ్ అన్ని డిజైనర్స్కి కూడా మనం ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం. సో మేము ప్రతిసారి B2B ఫర్మ్ అని మా డిస్క్రిప్షన్లో చెప్పాము, వెబ్సైట్లో చెప్పాము, అన్ని దగ్గర చెప్పాము. కానీ కొంతమంది హోమ్ ఓనర్స్ కూడా కాల్ చేసి మేము మీతో వర్క్ చేయొచ్చా అని అడుగుతారు. జెన్యూన్ డౌటే. ఇది ఏంటి అంటే ఒక ఇంటీరియర్ డిజైనర్కి 2Ds చేయాలి, 3Ds చేయాలి, ఫాల్ సీలింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ చేయాలి, సెలెక్షన్స్ చేయాలి, కొటేషన్స్ డిఫరెంట్ కొటేషన్స్ చేయాలి, ఒక ఎండ్ యూజర్కి ఎడ్యుకేట్ చేయాలి, అండ్ ఆల్సో ఇదంతా షో రన్ చేయాలి. ఇది జస్ట్ మోడ్యులర్ ఫ్యాక్టరీ. మా ఎక్స్పర్టీస్ ఏంటి అంటే సైట్కి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఈ పంపించే 500-600 ప్లాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా సైట్లో ఫిక్స్ అవ్వడం అనేది మా ఎక్స్పర్టీస్. సో మీరు డైరెక్ట్ ఎండ్ యూజర్ అవుతే వి రికమెండ్ దట్ యూ వర్క్ విత్ ఎ గుడ్ ఇంటీరియర్ డిజైనర్. అక్కడ నుంచి మీరు వాళ్ళవన్నీ చూసుకుంటారు, వాళ్ళు మాకు మోడ్యులర్ పార్ట్ ఇస్తే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. అట్లా కాదు, ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇల్లు వాళ్ళ దగ్గర నుంచి చేయించుకోవాలనుకుంటారు, మీకు ఆ ఓపిక టైం అన్నీ ఉంటే స్టిల్ రికమెండ్ దట్ ఓన్లీ డిజైన్ పార్ట్ కోసమైనా అండ్ కొంచెం సైట్లో హెల్ప్ కోసమైనా ఒక డిజైనర్ని మీరు హైర్ చేసుకొని ఓన్లీ వుడ్ వర్క్కి మాత్రం మీరు డైరెక్ట్గా మా దగ్గర రావచ్చు, డెఫినెట్లీ చేద్దాము. కాకపోతే మీరు ఇంటీరియర్ డిజైనర్తో వస్తేనే మీకు 100% బెనిఫిట్ ఉంటుంది అండ్ సీమ్లెస్గా ఉంటుంది. మాది టర్న్కి బిజినెస్ కాదండి, మాది మోడ్యులర్ ఫ్యాక్టరీ. ఓన్లీ ఇంత పెద్ద ప్రాసెస్లో ఓన్లీ స్మాల్ పార్ట్. సో మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. Now that NestUp is handling your modular process, you can happily concentrate on scaling your business and making it creative.